హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే హనుమాన్ జయంతి రోజు అండి, మే 22. ఆ రోజైతే మా మ్యారేజ్ డే కూడా అండి. నిన్న అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో. గుడికి కూడా వెళ్ళొచ్చామండి. అయితే ఈరోజు స్పెషల్ నేను ఫలూదా కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే ఫలూదా ఎలా చేయాలో చూద్దాము. ముందైతే ఇక్కడ సబ్జా గింజలు అయితే నానబెట్టుకున్నానండి ఒక 10 నిమిషాల ముందు. అలాగే జీడిపప్పులు కూడా కొంచెం నలిపి క్రష్ లాగా చేసి పెట్టుకున్నాను. బాదం కూడా ఇలాగా క్రష్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం చిన్నగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం దంచైనా పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం బనానా కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి, చిన్న చిన్న ముక్కల్లాగా. అలాగే మామిడికాయ కూడా ఇలాగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి, మిక్సీలో వేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ సపోటా కూడా తీసి ఇలాగా పెట్టుకున్నానండి. దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కొంచెం ఇలా స్మాష్ చేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా కొంచెం స్మాష్ చేసి పక్కన పెట్టుకుందామండి. అలాగే సియా సీడ్స్ కూడా కొంచెం ఒక 10 నిమిషాల ముందు వాటర్లో మంచినీళ్ళల్లో అయితే పెట్టుకున్నానండి. ఇలాగైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ అలాగా పిల్లలకైతే మంచిగా చేసి ఇచ్చామనుకోండి, ఈ సమ్మర్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే చక్కగా. ఇదిగోండి, ఇక్కడైతే నేను 2 గాజు గ్లాసులు అయితే తీసుకున్నానండి. అంటే మనకు చూడటానికి కూడా బాగుంటుంది, ప్లస్ పిల్లలు చూడగానే ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇలా గాజు గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఇలా మనం అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టవచ్చండి చక్కగా. ఇక్కడైతే సబ్జా గింజలు అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్. ఇది పిల్లలకి మనకి సమ్మర్లో మంచిది కాబట్టి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. ఏదో ఒక రూపంలో అయితే పిల్లలకి ఇవ్వటానికి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి చక్కగా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ సబ్జా గింజలు, సియా సీడ్స్ అయితే వాటర్ బాటిల్లో వేసిస్తే కూడా పిల్లలకి మంచిగా తాగుతారండి. ఇలా చేసి ఇచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. మనం బయటది తినిపించాల్సిన అవసరం లేకుండా మనం ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకొని పెట్టొచ్చండి పిల్లలకైతే. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ సబ్జా వేసాక మ్యాంగో జ్యూస్ కూడా వేస్తున్నానండి. మనం మామిడికాయని మిక్సీలో అయినా చేసి పెట్టేసుకోవచ్చండి. మనకి ఇంకా షుగరు ఇవన్నీ అయితే ఏం వేయట్లేదండి. మనకు సపోటా, బనానా, మ్యాంగోలో కూడా మంచి స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంక మళ్ళీ స్వీట్ వేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఎక్కువ కావాలి తినాలి అనుకునే వాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి అలా ఒక లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళటమండి. మనకి ఇంట్లో అందుబాటులో ఏ ఫ్రూట్స్ ఉన్నా ఆ ఫ్రూట్స్ తోటి అయితే ఇలా చేసేవ్వండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇలాగా లేయర్ లాగా ఒక్కొక్కటి లేయర్ వేసుకుంటూ వెళ్ళాలండి. అయితే సబ్జా గింజలు, సియా సీడ్స్ ఒకేలాగా ఉంటాయండి. సబ్జా గింజలు అయితే కొంచెం లావు ఉంటాయి, సియా సీడ్స్ అయితే సన్నగా ఉంటాయి. మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతోటైనా మనం తయారు చేసుకోవచ్చు. 2 ఉంటే 2 వేసుకోవచ్చండి. నేనైతే ఈ ఫలూదాని ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తోటి ఇంట్లో అందుబాటులో ఆ ఫ్రూట్స్ తోటి అయితే మా పిల్లలకి చేసి పెడుతూ ఉంటానండి. సమ్మర్లో అయితే బాగా చేస్తాను ఎక్కువ. నేనైతే ఇక్కడ షుగరు ఏం వేయలేదు కాబట్టి కొంచెం చిక్కటి పాలు కూడా తీసుకున్నానండి, క్రీమ్ మిల్క్. మనం అది వేస్తే ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. మన ఫ్రూట్స్ తీగానే ఉంటాయి కాబట్టి ఇంకా ఏం వేయక్కర్లేదు. ఇలాగా పాలు కొంచెం వేసాక తర్వాత బనానా పేస్ట్ కూడా వేసానండి నేను. తర్వాత జీడిపప్పు, బాదంతో మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మనం ఇదైతే కలుపుకొనే తింటాము, కానీ ఇలా డెకరేషన్ చేసి ముందు ఇచ్చామనుకోండి పిల్లలకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇష్టంగా తింటారు పిల్లలైతే. మనకి ఇలాంటివన్నీ బయట తినాలనుకోండి బోల్డ్ డబ్బులు అవుతాయి. అదే చక్కగా మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి పిల్లలకి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది పిల్లలకి.
ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు చక్కగా. ఇక్కడైతే మంచి ఫలూదా అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినొచ్చు, అప్పటికప్పుడైనా తినొచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా చల్లగా ఉంటుంది. సమ్మర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకో గ్లాస్లో అయితే రెడీ చేశాను సేమ్ అలాగే మా వారికి కూడా. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈరోజైతే మా పెళ్లి రోజు అండి, అందుకే ఈ స్పెషల్ చేశాను. అలాగే మా పిల్లలు అయితే సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొచ్చారండి. ఇదైతే మా 23వ పెళ్లి రోజు అండి. ఇలా సింపుల్గా అయితే మా ఇంట్లో వరకు అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి మేము. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. జీవితం అన్నాక కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అదే జీవితం, అది దాటి ముందుకెళ్ళటమే జీవితం. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉంటాయండి. గొడవలు లేని సంసారం అంటూ ఎవరికీ ఉండదు. అవి దాటి ముందుకెళ్తూ ఉండాలి అంతే. ఇలాంటి చిన్ని చిన్ని సంతోషాలు మనకి చాలా మనసుకి హాయిని ఇస్తాయండి. ఏదో నాకు తెలిసిన చిన్న మాట అయితే ఒకటి చెప్పానండి ఈ సందర్భంగా, అంతే. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ అంజలి కీసరా యూట్యూబ్ ఛానల్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.